హాయ్ హలో నమస్కారం. ఎవరైతే 3 BHKలో ఇండిపెండెంట్ హౌస్ని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ ప్రాపర్టీని చూపించబోతున్నాను. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అలాగే ఈ ఇంటి ప్రైజు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు లాస్ట్లో చెప్పబడును. అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎవరైతే మీ ప్రాపర్టీస్ని ఫ్రీగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ కావండి. మనకు ఈ హౌజు డైమెన్షన్ చూసుకున్నట్టయితే 167 గజాలలో 25x60 సైజులతో 3 BHKలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓనర్ గారు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇకపోతే ఇంటి అడ్రస్ చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎగ్జాక్ట్ వచ్చేసి మునగనూరులో ఉంటుంది. మునగనూరు వచ్చేసి హైత్-నగర్ బస్ స్టాప్ నుండి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓరారు కూడా మనకు నియర్ బై 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి సింహద్వారానికి వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ వాడడం జరిగింది. మనకు స్టెప్స్ సైడ్ చూసుకుంటే స్టీల్ రైనింగ్ వచ్చేసి జిందాల్ స్టీల్ వాడడం జరిగింది. స్టెప్స్ కూడా 3 ఫీట్ స్టెప్స్ రావడం జరిగింది. మనకు ఎంట్రన్స్లో టైల్స్ పెట్టి ఎంట్రన్స్ అద్భుతంగా రావడం చూస్తున్నాము. సెట్ బ్యాక్స్ కూడా 3 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాల్ చూడండి, మంచి సైజులు కావడంతో చాలా స్పేసియస్ హాల్ రావడం జరిగింది. కింద వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ వాడడం జరిగింది. లాంగ్ గ్రానైట్తో మంచి లుకింగ్తో మంచి డీసెంట్గా రావడం చూస్తున్నాము. పైన వచ్చేసి సింపుల్ మెథడ్లో ఫాల్సింగ్ ఏర్పాటు చేశారు. మనకు సౌత్ సైడ్ చూసుకుంటే సౌత్ సైడు ఒక పెద్ద టీవీ పెట్టే విధంగా టీవీ యూనిట్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే మనకు డోర్స్ కానీ విండోస్ కానీ ఎక్కడ కూడా యూపీవీసీ విండోస్ వాడకుండా టోటల్గా టేక్ వుడ్ వాడి ఏర్పాటు చేశారు. 3 BHKలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్లో మొదటగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక 6x6 బెడ్ పట్టే విధంగా చాలా స్పేషియస్గా రావడం చూస్తున్నాం. మనకు మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ సైడ్ వచ్చేసి 3 కానా విండో ఏర్పాటు చేశారు. అలాగే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేసి ఇస్తున్నారు. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ పక్కనే కామన్ బాత్రూమ్ రావడం చూస్తున్నాం. గెస్ట్ రూమ్లో కూడా పైన ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. కింద వచ్చేసి మనకు గ్రానైట్ ఫినిషింగ్తో ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఏర్పాటు చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో వుడెన్ ర్యాక్స్ పెట్టుకోవడం విధంగా సెల్ఫ్స్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు. మన కిట్ సైడ్ చూసుకుంటే వాస్తు ప్రకారం నార్త్ సైడ్ కూడా ఒక డోర్ రావడం చూస్తున్నాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి సైజులతో చాలా విశాలంగా రావడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పైన ఫాల్ సీలింగ్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు. మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక వాస్తు ప్రకారం ఒక డోర్ ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా విత్ కిచెన్ రావడం జరిగింది. ఎల్ ప్యాటర్న్లో కిచెన్, అలాగే పక్కనే పూజా గది, ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది అయితే ఏర్పాటు చేసి ఇస్తున్నారు. పూజా గదిలో కూడా ఎలాంటి మరకలు అంటకుండా టైల్స్ అతికించారు. అలాగే కిచెన్ బల్ల మీద కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ స్టోన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి ఈశాన్యంలో బోర్ పాయింట్ 300 ఫీట్లో బోర్ డెప్త్ అయితే
వేశారు. ఇది వచ్చేసి 5000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ ఏర్పాటు చేశారు. మీరు కూడా మీ ఇంటిని ఇలాగే ప్రమోషన్ చెప్పుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అయితే మీ ప్రాపర్టీస్ని ఫ్రీగా ప్రమోషన్ చేసి ఇవ్వబడును.